నువ్వు బాబునే కదా? అవును. చెప్తే శ్రద్ధగా ఆలకించు. శ్రద్ధగా ఆలకించు. శ్రద్ధగా ఆలకించమంటున్నావా? చెప్పు నాయన మహానుభావ, చెప్పు. మరొకడు డెక్కవాడు, డెక్కవాడు మోగవాడు, మోగవాడు సొప్పుడు మోగవాడు, సొప్పుడు మోగవాడు కొలెత్తుడు, కొలెత్తుడు కొలియను, కొలియను మైలకు సొప్పుడు, మైలకు సొప్పున్నాడు, సొప్పట్టు, సొప్పట్టు శవిష్ణు, శవిష్ణు ఓరవసి, ఓరవసి పొందాడు బ్రహ్మ. ఆ బ్రహ్మను పుట్టాడు ఎవరు? వశిష్ఠుడు వాడు. వశిష్ఠుడు నీకు ఏమవుతాడే? మా గురువు గారు అవుతాడు. మీ గురువు గారంటే మావాడే. మీ బ్రాహ్మణుడే కదా? అట్లాంటప్పుడు నేను తాగేసి దూరుతూ గొడుగుతూ ఉంటే మా ఆడపడుచు అన్నదాన్ని తీసిపోయి దొంగసాటిగా తీసిపోయి పెళ్లి చేసుకున్నాడు కదా. నాకేమంటే సొప్పయా ఇంకేమవుతా? మొత్తానికి నువ్వు బంధుత్వమే కలిపావు కదా. ఒప్పుకున్నాడియా? సరే కానీ ఇప్పుడు మాకు ఎందుకంటూ వచ్చావు? నీ పేరేమిటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు తాగుతూ? ఇప్పుడు నేనైతే మాత్రం బాణసను విక్రయించడానికి వచ్చాను ఇక్కడికి. ఏంటి బాబా? నేను బాణసను విక్రయించడానికి వచ్చాను. నేను తప్పేవారు దొరకలేదండి. ఎక్కడుంటానుగా? ఎక్కడుంటాను వచ్చావా? విక్రయించడానికి కాదు, విక్రయించడానికి వచ్చాను. అంటే అమ్మటానికి వచ్చానని అర్థం. ఏంటి మనిషిని అమ్ముతావా? మనిషి అంత మనిషిని అమ్మేస్తావేంటి నువ్వు అసలు మనిషి ఏంటియా? ఆయన మా గురువు గారికి రుణపడి ఉన్నాడు కనుక, అతని దగ్గర ఆస్తులు ఏమీ లేవు కనుక అతన్ని అమ్ముతున్నాను. నువ్వే సన్నాసు అంటే నీకన్నా పెద్ద సన్నాసు కూడా ఉన్నాడనమాట. నువ్వు ఇట్లా అతగా నిన్ను అమ్మేస్తాను. నీకు ఇష్టమేనా? ఇష్టమే. సరే, నీ పేరేమిటి? వీరబాబు. ఓహో, వీరబాబు. నా పేరు నక్షత్రేశ్వరుడు. నేను ధర చెప్పుతున్నాను విజయ్య. బాగానే సరిపోయింది. ఇప్పుడు చెప్పింది ధరేనయ్యా. చెవుకోసిన మేకలా బుయ్యమంటే మాకు ఏంటి అర్థం అవుతుంది? నీకెందుకు అర్థం అవుతుంది? మొక్క మొక్క తగేసి చెప్పా. సరే సరే, ఏది చిన్న ముక్కలు గానా పెద్ద ముక్కలు గానా? చెప్పు, ముక్క ముక్కలు కానీ చెప్పు. చెప్పమండవా? దంతంలో మన కాళ్ళకి ఏనుగు, దాని మీద 5 కాళ్ళు ఉంటుంది. నీకు 5 కాళ్ళగానే కనపడుతుంది. ఉండేది 4 కాళ్ళే. ముందు ఒక తొండం ఉంటుంది నాయన, దాన్ని ఏనుగు అంటారు. చెప్పు. దాని మీద ఒక బలవంతుడు ఎక్కి పిల్లలంటే పని చేయలేడియా? పనికిరాదు. విలువైన రత్నం తీసుకొని తన శక్తి కొలది పైకి ఎంత ఎత్తుగా విసురునో అంత ధరిపించిన కానీ ఇతను నీకు విక్రయించను. పప్పు పోయిదా అక్కడే ఉంటుంది రసం. నీకు తెలిసిందా? 70 శాతం
మా గురువు గారి ప్రభావమే అది అక్కడే ఉండునయ్యా. మా గురువు గారు ఎవరో తెలుసా? విశ్వామిత్ర మహర్షి. అది గడ్డం పెంచుకుని ఉంటాడు సన్నాసి. అతనే కదా ఆయనే. నీ పేరేంటయ్యా? హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు గిరిశ్చంద్రుడు నాకు తెలియదు, కానీ నా పేరు ఏరబాకు. నిన్ను ఏరదాసు అంటే నీకు ఇష్టమేనంటయ్యా? ఇష్టమేనయ్యా. నేను ఏ పని చెప్పినా చేద్దాం కదా? చేసేదనయ్యా. పొద్దుటే ఉదయం ఉన్న కాటికాడికి వెళ్ళాలి. అక్కడ పనులన్నీ సక్కమెట్టుకు రావాలా. ఊళ్ళో కొట్టే కూడా సత్తే దాన్ని చర్మం తీయాలా, ఉప్పులో ఊరబెట్టాలా, మళ్ళీ ఎండబెట్టాలా, మళ్ళీ చెప్పులు కొట్టాలా. మళ్ళీ సాయంకాలం వచ్చి నా కాళ్ళు పట్టాలా. నిన్ను నేను అబద్ధవాడించలేకపోయాను కదా నాయన. ఒక మాడ పెండము దుడ్డు ఇస్తారు. ఆ పెండము తినేసి మహానైవేద్యంగా స్వీకరిస్తాడు మహాత్మా. కొడుకు కానీ పిల్లమా ఎవరైనా కానీ మాట తప్పుకోడు. ప్రస్తుతమునకు ఇక్కడ లేరయ్యా. ఇదిగో కర్ర. ఇదిగో కమ్మల పోతాడు. పొద్దుటే వస్తా ఇప్పుడు కొత్త హరిశ్చంద్ర, ఇక నీ రుణం తీరిపోయినది. పొమ్ము ఆయన లక్ష్మీకృష్ణ. ఎక్కడైనా నిత్యంతో తప్పని మాట్లాడుకోవాల్సినది. వారెవరైనా మన పడరాని పోట్లు పడింది. పోటు నన్ను క్షమింపమయ్యా. హరిశ్చంద్ర, నేను నిన్ను అడుగుకోవలసిన క్షమాపణలు నీవు నన్ను అడుగుకుంటున్నావు. అయినను పుట్టిన వారి అన్ని సామాన్యమైన సత్యనిష్టాదృష్టిసే పరిశుద్ధమైన నీ మానసములకు ఎంతటి క్షోభ తెచ్చిపెట్టిన నా వారికి ఘోరకర్ముడు శిక్షరుడుగాక క్షమాపణకు తగులయ్యా. క్షమాపణకు తగునా కలత వహింపకయ్యా. అయ్యా కలత వహింపకయ్యా. కలకాలము కష్టములుండవు. కలత వహింపకయ్యా. కలకాలము కష్టములుండవు. కావలసిన
మెట్టెను ఏ తీర్థములందుకుంచదగు ఏ దేవుళ్ళను కొల్వనవు నా ఈ పాపము తప్పిపోవుటకు అనంత
ఓం నమ శివాయ 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 మంగళం పరిత్య విలోలిత మండలి విరాజమాన వల్లవి ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు ప్రతి ఒక్కరికి కూడా మా కళాకారులందరి తరపున శతకోటి ప్రణామం జరుపుకుంటున్నాను. మరి అమ్మలగన్నమ్మ, మన మావుళ్ళమ్మ ఇక్కడికి సమతా నాటక గురుకులం వ్యవస్థాపకులు రామాంచూరి గారు ప్రప్రదంగా నన్ను ఇక్కడ ఆంజనేయుడిగా పరిచయం చేశారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆడుతూనే ఉన్నాను. ఇప్పటికి 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఆడుతున్నాం. ఒక 4 సంవత్సరాలు ఆంజనేయుడిగా నక్షత్రంగా ఆడాను. ఒక 16 సంవత్సరాల నుంచి అచ్చం భవానీగానే ఇక్కడ నన్ను ఆడిస్తున్నారు. ఈ సంవత్సరం మాత్రం నక్షత్రుడిగా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి మీ అందరి ఆశీస్సులు నాకు లభించాయి. మరి అమ్మవారి ఆశీస్సులు కూడా నాకు ఉండాలని, మీ ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ మాకు ఉండాలని, అదేవిధంగా మాకు ఇక్కడ చక్కని అవకాశం కల్పించినటువంటి మరి నీరుల్లి పండ్ల వర్తక సంఘం కమిటీ వారికి, ఈ యొక్క మావళ్ళ మహోత్సవ కమిటీ వారికి, ప్రతి ఒక్కరికి కూడా మా కళాకారులు అందరి తరఫున కూడా శతకోటి ప్రణామం జరుపుకుంటున్నాను. నా పేరు ఏఎల్ ప్రసాద్ రాయ్ చౌదరి, గుంటూరు. మరి మీ అందరి ఆశీస్సులు తీసుకుంటూ మరి అందరికీ మా కళాకారులందరూ కూడా మీ ఆశీస్సులు అందిస్తున్నందుకు సంతోషపడుతూ, తదుపరి కార్డ్సీని వస్తున్నారు. వారిని కూడా మీ యొక్క అమూల్యమైన ఆశీర్వచనాలతోటి ఆశీర్వదించి పంపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచిన వారికి మా తేజ పురస్కారం చాలా వరకు చిరు సత్కారం.